ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రియ విశ్వాసులకు, ఈ ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రజానికానికి, ప్రార్థన టీవీ యాజమాన్యానికి మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారని ప్రభు నామం పేరిట తలస్తూ ఉన్నాము. మనలను, మన కుటుంబాలను క్షేమకరంగా ఇప్పటి వరకు దేవాది దేవుడు కాచి కాపాడిన విధమును బట్టి ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రభువారు మరొకసారి రీతిగా ఆయన మాటలను ధ్యానం చేయడానికి మనకిచ్చిన ఈ సుఖ సంపదలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి ఆయన నామానికి స్తుతులు సమర్పిస్తూ ఉన్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కలవరాలు ఎదురైనా మన చుట్టూ తన ప్రేమను కవచంగా ఉంచి మనలను భద్రపరుస్తూ, ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న దేవాది దేవునికే నిత్య మహిమ కలుగునుగాక. మరి ఈ సమయమందు దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకోవడానికి మనందరినీ కూడా ఈ రీతిగా సజీవ లెక్కలు నిలబెట్టిన సర్వలోకనాథునికి సమయాన్ని ఇద్దాము. కొద్ది మాటల చేత మనందరం కూడా ధైర్యం పొందుకోవడానికి, మేలులు అనుభవించడానికి సిద్ధపడదాం. ఈ దినానికై దేవుడు మన కొరకు సిద్ధపరిచి దాచుంచినటువంటి గొప్ప మాటను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మరొకసారి చదువుదాం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? చిన్న ప్రార్థన. సజీవుడమైనటువంటి యేసయ్య, పరిశుద్ధుడా, భీకరుడా, ఉన్నతమైనటువంటి వాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నా తండ్రి, ఈ మాటల మకరందం చేత మేము బలం పొందుకోవడానికి సిద్ధపడుతున్నాము నాయన. స్తుతుల సింహాసనంపై ఆసీనులు కండి. అమూల్యమైన మాటల చేత, శ్రేష్టమైన మాటల చేత, ఉన్నతమైన మాటల చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ కృపా సన్నిధిని తోడుగా ఉంచమంటూ ఈ సమయమందు నా ప్రభా, నా నోటిని బోరుగా వాడుకొనండి. ఉపయోగకరమైన మాటలు నా నోటి ద్వారా పలికించమని, శ్రేష్టమైన మాటల చేత మమ్మల్ని బలపరిచి స్థిరపరచమంటూ అయా ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తుండగా మీరే తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? నిజమే, కొన్ని సందర్భాల్లో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనందరం కూడా భయభీతులకు లోనైపోతూ ఉంటాం. మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి కొన్ని సందర్భాలను బట్టి మన ఆత్మ మనలో కృంగుతున్నప్పుడు మనందరం కూడా తెలియనటువంటి ఆవేదనలోకి, తెలియనటువంటి బాధాకరమైన పరిస్థితిలోకి అన్నీ మర్చిపోయి ఆ నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయి మనందరం కూడా మరి బేజారిపోయినటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో మనకంటే ముందున్నటువంటి భక్తిపరులు కానీ, దేవుని వెంబడించినటువంటి సేవకులు కానీ, దేవుణ్ణి కొలిచినటువంటి నీతిపరులు కానీ ఏ రీతిగా దేవుని దగ్గర నుంచి ధైర్యాన్ని పొందుకుని, దేవుని ద్వారా ఉపశమనం పొందుకున్నారో, ధైర్యాన్ని పొందుకున్నారో, భయపడకుండా ప్రతి సమస్యను ఏ రీతిగా అయితే జయించారో వాటిని మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రభు మనకున్నాడు అన్న గొప్ప నిరీక్షణతో కూడుకున్న మాటను బట్టి మనం దేవుని వైపు చూడవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉందండి. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, మన పక్షమున ఉండగా, దేవుడు మన పక్షాన ఉండగా. ఈ లోకంలో మనం గమనించినట్లయితే మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన సొంత రక్త సంబంధులు కానీ అందరూ మనకు సమీపంగానే ఉన్నట్టుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మనందరం ఆలోచన చేసుకున్నట్లయితే కొన్ని పరిస్థితుల్లో ఒంటరిగా మనం ఫీల్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితులు చాలా ఎదురవుతూ ఉంటాయి.
ఎందుకని అందరూ ఉన్నారు అనుకుంటాం, కానీ ఒక్కరు కూడా మన పక్కన నిలబడి మనకు ధైర్యం చెప్పిన వాళ్ళు ఉండరు, మన అవసరతలు తీర్చేవారు ఉండరు, మన గాయాన్ని కట్టేవారు ఉండరు, మన కలవరాలను తొలగించే వాళ్ళు ఉన్నారు, మనకు కలిగినటువంటి ఆ గొప్ప బాధను దాని నుంచి ఉపశమనం విడుదల కలిగించేవారు పక్కన ఎవరూ ఉండరు. కానీ చూస్తున్నప్పుడు మాత్రం అందరూ మన దగ్గర ఉన్నట్టే ఉంటారు, కానీ ఎవ్వరి వలన మనకి ఉపశమనం అనేది కలగదు. అలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా చాలా అధైర్యపడిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధ లేఖన భాగం చెప్తుంది, మనుషులతో పని లేదు, స్నేహితులతో పని లేదు, రక్త సంబంధులతో పని లేదు, కానీ ఈ దినాన నీకు గాయమైనప్పుడైనా, బాధ కలిగినప్పుడైనా, వేదనకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడైనా, నీకు కలిగినటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, అపాయకరమైన పరిస్థితుల్లో నువ్వు గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మనం సేవిస్తున్నటువంటి పరమ తండ్రి అయినటువంటి మన దేవుడు. ఆయన ఎప్పుడు మన పక్షాన ఉంటాడు, ఎప్పుడు మన ముందు నడుస్తూ ఉంటాడు, ఎప్పుడు మన సేనలతో ముందుకు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు తన సేనలతో. కనుక ఈ దినాన వాక్య భాగం చెప్తుంది, ఈ లోకంలో ఎన్నున్న వాటితో మరి మనకు ఉపయోగకరం లేదు, కానీ దేవుడు మన పక్కన ఉన్నాడా లేదా అన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, భక్తుడు అనుభవించాడు కాబట్టి, దేవుని సన్నిధిని కోరుకున్నాడు కాబట్టి, ఆ కోరుకున్నప్పుడు దేవుడు తన పట్ల చేసిన ఉపకారములన్నిటిని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవరు ఉంటారు చెప్పండి, మనకు శత్రువు ఎవరు ఉంటారు చెప్పండి. కనుక ఆయన మన పక్షాన ఉండాలి, ఆయన మనకు తోడై ఉండాలి. ఆయన మనకు తోడై ఉండాలంటే ఈ దినాన మనం ఆయన ఏం చేయాలంట, జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది, మన మనసులో ఎల్లప్పుడూ స్థిరముగా ఆయన నామస్మరణ ఉండాలి. ఆయన మన హృదయాంతరంగంలో స్థిర నివాసం చేయాలి. ఎప్పుడైతే దేవుడు మన పక్షాన ఉంటాడో అపవాది క్రియలన్నీ కూడా మన దగ్గర నుంచి ఏమైపోతాయంట, పటాపంచలైపోతాయి, దూరపరచబడతాయి. అప్పుడు మనం కృంగవలసిన పరిస్థితి లేదండి. కనుక ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రియ విశ్వాసి, మనం నడుస్తున్న మార్గంలో కానీ, చేస్తున్న పనుల్లో కానీ, క్రియల్లో కానీ అపజయాలు మనకు ఎదురైనప్పుడు మనం కృంగిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నాకు మరలా జయాన్ని ఇస్తాడు, నాకు విడుదలనిస్తాడు, విమోచన కలగజేస్తాడని ధైర్యంతో, నిరీక్షణతో ఆయన మీద భారం వేసి ముందుకు వెళ్ళిపోవటమే. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు చెప్పండి? నిజంగా ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ లేఖన భాగాల్లో కొన్ని చోట్ల మనం పరిశీలన చేసుకున్నట్లయితే, తన బిడ్డలు దేవుని మీద ఆధారపడటం వలన దేవుడు వాళ్ళకి సమీపంగా ఉండి ఎన్ని గొప్ప కార్యాలు, వింత కార్యాలు జరిగించారంటే వర్ణనాతీతం. వాటిని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. ఆ మాటల ద్వారా మనం కూడా ధైర్యాన్ని పొందుకుని 10 మందికి మన దేవుడు మనకు తోడై ఉంటాడని ధైర్యం చెప్పే వాళ్ళగా మనం నిలబడాలి. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో సంఖ్యాకాండంలో ఒక మాట అంటాడు చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇజ్రాయేల్కి అందరికీ కనబడెను. ఇక్కడ ఇజ్రాయేల్ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే కలవరపడుతున్నారు. ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి దినస్థితికి వెళ్ళిపోతున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసే అంత ఇదిగా వాళ్ళు కలవరంలోకి వెళ్ళిపోయారు. అంటే దేవుడు మన పక్కన ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు, మనకి సహాయం చేస్తాడన్న సంగతిని కూడా వాళ్ళు ఏం చేశారంట, మర్చిపోయారండి. సర్వజనాంగం అంతే, దేవుడు చేసిన ఉపకారములన్నిటిని అనుభవిస్తాం, కానీ మరొక కొత్త సమస్య వచ్చినప్పుడు, కొత్త బాధ వచ్చినప్పుడు దాన్ని చూసుకుంటూ కుమిలిపోతాం తప్ప, ఇంతకుముందు దేవుడు నాకు తోడయ్యుండి నా సమస్యలన్నిటిలో నుంచి, నా బాధలన్నిటిలో నుంచి, నా ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి నన్ను విడిపించాడు, నాకు సహాయకర్తగా ఉన్నాడని మర్చిపోతాం. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేల్కి ఎదురైన పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఎదురైంది అని అంటే, ఒకసారి 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే, అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇజ్రాయేల్ అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒక నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇజ్రాయిల్ల సర్వ సమాజము సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకుని ఇజ్రాయేలీల సర్వ సమాజమును చూచి, మేము సంచరించి చూచిన దేశం మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలుతేనెలు ప్రవహించే దేశము. ఇక్కడ ఏంటంటే, మోషే పాలుతేనెలు ప్రవహించే దేశానికి ఏగులు వారిని పంపిస్తారు.
మరి గోత్రపు వారిని పంపించినప్పుడు 12 గోత్రాల్లో 10 మంది ఒకలాగా మాట్లాడుతుంటే ఇక్కడ యెహోషువ కాలేబు మాత్రము అది మిక్కిలి మంచి దేశము, మనం వెళ్ళి దాన్ని జయిస్తామని అంటే కొంతమంది అంటారు, అయ్యా అక్కడ మేము కొత్త వారిని చూసాము, వింతైన వారిని చూసాము, అక్కడ మనం జీవించలేము, వాళ్ళని చూస్తుంటేనే భయం వేస్తుంది, మనందరి ప్రాణాలు ఉన్నపాటునే తీసేస్తారు, కనుక మనం అక్కడికి వెళ్ళటం భావ్యం కాదు, ఇంత శ్రమలు పడ్డాక మనం ఇక్కడికి వచ్చిందని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. చూడండి, ఇద్దరున్న సైడు ఓటు ఎక్కువ ఉంటుందా, ఇంకా 10 మంది ఉన్న సైడ్ ఓటు ఎక్కువ ఉంటుందా? జనాభా ఎక్కువ ఉన్న సైడే ఓటు ఎక్కువ ఉంటుంది. అందుకని జనసమూహం అంతా కూడా మోషే అహరోన్ల మీద కొనుక్కోవటం ప్రారంభించారంట, తిరుగుబాటు చేస్తున్నారంట. ఐగుప్తులోనే మాకు క్షేమం ఉంది, ఐగుప్తులో మేము చచ్చిపోలేక ఎక్కడికో చచ్చిపోవాలా, ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, కత్తి చేత మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారా అని మోషే అహరోన్ల మీద సనుక్కున్నారు. ఎందుకని? ఎదురున్నటువంటి పరిస్థితిని చూసి కలవరపడుతున్నారు, వేదనతో కృంగిపోతూ ఉన్నారు. వాళ్ళు మనకంటే బలార్జులు, వాళ్ళు మనకంటే యోధులు, వాళ్ళు మనకంటే కత్తి పట్టుకున్నవారు, వాళ్ళు యుద్ధ రంగంలో నైపుణ్యులు గనక మనం జీవించలేము, ఇక్కడ మనల్ని చంపేస్తారు, సంహరించేస్తారని ఒకరికొకరు అనుకుని ఏంటంటే అందరూ ఏకమైపోయి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. కొన్ని సందర్భాల్లో మన కుటుంబ పరిస్థితులు కూడా అంతే. దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోయి మనుషుల యొక్క బలాన్ని మనం చూసుకుని మనుషుల వైపు ఓటేసి మాట్లాడడం మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ దినాన మనతో అంటున్నాడు, మనుషుల పక్షాన కాదు, మనుషులతో కాదు మాట్లాడేది, దేవుడు నీ పక్షాన ఉన్నాడా లేదా చూసుకో. దేవుడు నీ పక్షాన ఉంటే మనుషులు 1000 మంది వచ్చినా, దావీదు అంటాడు, 1000 మంది పడినా 10,000 మంది మోహరించినా ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకనంటే నా పక్షాన ఉన్నవాడు చాలా గొప్పవాడు. అందుకనే గొలియాతుని చంపడానికి లోయలోకి వెళ్ళిన తర్వాత గొలియాత్ అంటాడు దావీదుని, నేను చిన్న కుక్కపిల్లలని కనబడుతున్నానంటే ఇది నాన్న నేను నిన్ను సంహరిస్తాను, కాకులకు వాటికి వీటికి నిన్ను మాంసం మొదలేస్తానంటే దావీదు ఒకటే అంటాడు, భయపడడండి, నాలో ఉన్నవాడు గొప్పవాడు, నీతో యుద్ధం చేయడానికి వచ్చింది నేను కాదు, నా ముందున్నవాడు, నాకున్న ధైర్యశాలి, నేను సేవిస్తున్న యజమానుడు, యుద్ధము నాది కాదు యెహోవాది అని గొప్ప బలమైన మాటలు మాట్లాడి 6 మూరల జానడు గొలియాతుకు భయపడలా. ఒక పక్క సౌలు భయపడుతున్నాడు, ఇజ్రాయెల్ సైన్యం భయపడుతుంది, కానీ బాలుడైన దావీదు భయపడలా. ఎందుకు భయపడలేదు అని అంటే ఆ దావీదులో దేవుని యొక్క ఆత్మ బహుబలంగా పనిచేస్తూ ఉంది. దేవునితో సంధి చేసుకున్న వ్యక్తి అయిన, దేవునితో సహవాసం చేసిన వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి, కళ్ళ ముందు పెద్ద అపాయకరమైన పరిస్థితులు వచ్చినా, తనకంటే బలాఢ్యుడు ముందున్నా, తనకంటే గొప్ప యోధుడు ముందున్నా అతను చూసి దావీదు భయపడలా. ఎందుకని? వానికంటే గొప్పవాడు, వానికంటే బలవంతుడు, నేను సేవిస్తున్న నా తండ్రి అని గుర్తెరిగాడు గనక ఆ యుద్ధం చేయడానికి భయపడకుండా ఒంటరిగా వెళ్ళాడు. ఇంకోటి మనం గమనిస్తే యుద్ధమునికి వెళ్ళేటప్పుడు యుద్ధాయుధాలన్నిటిని కూడా ధరింపజేసుకోవాలి, కానీ దావీదు ఎక్కడ యుద్ధాయుధాలు ధరించుకున్నట్టు చూడట్లేదండి. ఎందుకనంటే ఆత్మచేత నింపబడ్డాడు కనుక అగో ఆ లోయలోకి వెళ్ళి 5 రాళ్ళను ఏరుకున్నాడు, 5టికి పనిపెట్టలా, ఒక్క రాయికే పనిపెట్టాడు. ఆత్మతో ప్రేరేపణ కలిగి ఒకే ఒక్క రాయి గురి చూసి కొట్టగానే శత్రువు యొక్క నుదుటి భాగం తగలగానే శత్రువు ఏం చేశాడంట? నేలను బోర్ల పడ్డాడు. ఇది నాన్న నేను అంటాను, ఆత్మతో సత్యముతో నువ్వు ప్రార్థన చేస్తే, ఆత్మతో సత్యముతో నువ్వు దేవుని వెంబడించగలిగితే, ఆత్మతో సత్యముతో నువ్వు దేవుని సన్నిధిలో కొనియాడి ప్రభువా నా పక్షాన యుద్ధం చేయాలి, నాతో పోరాడేవాడితో నేను పోరాడాలి, నువ్వు యుద్ధ రంగంలో నా ముందు ఉండాలని, నా సమస్యలన్నిటి ముందు నువ్వు ఉండి నా సమస్యలను మరి తొలగించేసి, కష్టాలు తొలగించేసి నాకు నెమ్మది చేకూర్చమని నువ్వు అడిగితే, యుద్ధ రంగంలో దావీదు పట్ల విజయాన్ని కలగజేసిన దేవుడు మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యలో కూడా విజయాన్ని కలగజేస్తాడండి. అందుకని ఆయన బలాన్ని రుచి చూచిన బిడ్డలందరూ అంటున్నారు, ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరున్నా చెప్పండి? 6 మూరల జానడు గొలియాతు ఏమైపోయాడు? నేలను కోల్చబడ్డాడు. ఇక్కడ వెరుగనటువంటి భాష విన్నారు వీళ్ళందరూ కూడా, మరి గొప్ప నెఫిలీలు, గొప్ప బలార్జులని వీళ్ళు భయపడుతున్నారు, కానీ వీళ్ళందరూ దేవుని దృష్టిలో మిడతలు లాంటి వాళ్ళండి. ఎప్పుడైతే వీళ్ళందరూ కలవరపడుతున్నారో మరి యెహోషువ కాలేబు మాత్రము జనులను ఏం చేస్తున్నాడంట? నిమ్మలపరిచి ధైర్యపరిచి ఏం చేస్తున్నారంటే ఒక మాట అంటున్నారు అక్కడే 9వ వచనంలో, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడొద్దు, ఆ దేశ ప్రజలకు భయపడొద్దు, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోద్ది, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడొద్దని సంజ్ఞలు చేసి వాళ్ళందరినీ కూడా బలపరుస్తున్నాడండి. ఇది నాన్న దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనుషులకు కాదు కదా, దుష్టశక్తులకు కాదు కదా, సమస్యలకు కాదు కదా, బలహీనతలకు కాదు కదా, దేనికి భయపడవలసిన పని లేదు. ఎందుకని అంటారు? సజీవుడైనటువంటి దేవాది దేవుడు మనకు తోడై ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు కనుక ఎక్కడి కూడా ఇజ్రాయేల్ అందరి హృదయాలను నిమ్మలపరచడం జరిగింది. మరి ఇది నాన్న కుటుంబంలో చెలరేగుతున్న పరిస్థితులను బట్టి ఒకరికొకరికి పొసగకుండా అనేక రకాలుగా
తిట్టుకుంటూ గొడవలాడుకుంటూ సమాధానం లేకుండా దుష్టుడు మన కుటుంబాలను ప్రేరేపిస్తున్నప్పుడు మనందరం కూడా ఆగి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎందుకు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నాం? మన దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక మన సమస్యను మన దేవునికి అప్పచెప్దాం, మన తండ్రి యొక్క పాదాల దగ్గర పెడదాం. మన పక్షాన ఆయన ఉండగా ఈ సమస్యలు మనల్ని ఏం చేస్తాయి, ఈ బాధలు మనకేం చేస్తాయి, ఈ బలహీనతలు ఏం చేస్తాయి, ఈ కలవరాలు మనల్ని ఏం చేస్తాయని మనం ఏం చేయాలో తెలుసా? ఆత్మచేత నింపబడడానికి ప్రార్థన యోధుల్లాగా మనం నిలబడాలండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అపవాది తంత్రములన్నీ ఏమైపోతాయంట? లయపరచబడతాయి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరింపజేసుకోవాలి. ఎందుకంటే మనం పోరాడేది లోకంలో ఒక మనుషులతోనే కాదండి, అంధకార శక్తులతోనూ, లోకనాథులతోనూ, గాఢాంధకారపు చీకటి శక్తులతో, ప్రతి విధమైనటువంటి అంధకార ఛాయలతో కూడుకున్నటువంటి ప్రతి దురాత్మతో మనం పోరాడాలి గనక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరింపజేసుకుంటే దేవుడు మన పక్కన ఉన్నాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. కనుక ప్రతి విషయంలో మన శత్రువులతో కానీ మన సమస్యలతో పోరాడాలంటే ఇది నా ప్రార్థన అనే ఆయుధాన్ని ధరింపజేసుకుని అభిషేకంతో మనందరినీ నింపుతున్న దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోగలిగితే మన పక్షాన దేవుడు ఉన్నాడన్న సంగతి మనకు గుర్తవుతుంటుంది. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ అందరూ కూడా కలవరపడుతున్నారు, కానీ ఆ కలవరాన్ని తొలగించేశారు. ఎవరు? యెహోషువ, కాలేబు నిమ్మలపరిచి, అది కాదు, మన దేవుడు మనకు సహాయకర్తగా ఉంటాడు, మనకు తోడై ఉంటాడు, మన శత్రువులు మనల్ని ఏం చేయలేరు, వాళ్ళతో యుద్ధం చేయడానికి దేవుడు మనకు తోడై ఉంటాడన్నప్పుడు వీళ్ళందరూ కూడా నిమ్మలమైనట్లు మనకు తెలుస్తుంది. మనం కూడా అంతే, మన ప్రార్థన ద్వారానే మన కుటుంబాలు మనం ఏం చేయాలంట? నిమ్మలపరుచుకోవాలి. పరిశుద్ధ లేఖన భాగములు ఇంకో చోట అంటాడు చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చదివితే ఇక్కడ అంటున్నాడు, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండియుట చూచెను. ఏంటంటే ఇక్కడ చూడండి, ఇజ్రాయిల్తో యుద్ధం చేయాలని కొంతమంది వచ్చారంట. ఒక శత్రు సమూహము ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలని వచ్చినప్పుడు వీరు ఎలీషా ఉన్నాడు ఆ రాజ్యంలో. ఎలీషా దగ్గర పనిచేస్తున్న దాసుడు అంట ఉదయకాల సమయంలో లేచి వచ్చి బయట చూసేసరికంట శత్రు సమూహము వీళ్ళ చుట్టూ కమ్ముకొని ఉందంట. ఇక శత్రువులు మన చుట్టూ ఉన్నప్పుడు, మన మధ్యలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి ఒక మాట? కలవరము, ఆవేదన, కృంగిపోతాం, భయపడుతూ ఉంటాం. ఇక్కడ కూడా దాసుడు అదే పరిస్థితి చేశాడు. ఎందుకంటే వాళ్ళని చూసేసరికి కలవరం మొదలైంది, స్టార్ట్ అయింది, ఇక ఆవేదన మొదలైంది. మనోడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషాని, దైవ సేవకుడా, దైవజనుడా, లేగు లేగు లేగని ఆ నిద్రపోతున్నటువంటి ఎలీషాని లేపాడు. లేపినప్పుడు అతనితో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే 15వ వచనంలో అంటాడు, దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉంట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదమని ఆ దైవజనంతో అని కలవరపడుతున్నాడంట, భయపడుతున్నాడంట. కానీ ఈ దాసుడికేమో పనివాడికేమో ఆత్మనేత్రాలు లేవు, కానీ దైవజనుడైన ఎలీషాకు మాత్రము పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన కుమారుడు గనక లోకములో ఉన్న బాహ్యపరమైన సమస్యను చూడట్లే, దాని వెనకాల ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన శక్తిని చూస్తున్నాడు ఆయన. ఏంటయ్యా అంటే, ఇక్కడ శత్రువులు చుట్టుముట్టారు, కానీ వాళ్ళ చుట్టూ అగ్ని రథముల చేత నింపబడిన దేవదూతలతో సమూహంతో ఉన్న దేవుని యొక్క మహాసైన్యాన్ని ఎలీషా చూడగలుగుతున్నాడు. ఈ దాసుడు కలవరపడుతున్నాడు, మనం అయిపోయామిక, మన శత్రువు మనల్ని సంహరించేస్తారని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఎలీషా అంటున్నాడు, యెహోవాతో ప్రార్థన చేసి, అయ్యా భయపడమాక, ఎందుకంటే వీళ్ళ చూసి నువ్వు కలవపడుతున్నావేమో, కానీ మన పక్షాన ఉన్నవారు వీరికంటే అధికులై ఉన్నారు, వీరికంటే అధికులు, చూస్తావా అని చెప్పి ఏం చేశాడంటే, ప్రభువా వీడు చూచినట్లు వీడి కన్నులను తెరవజేయమన్నప్పుడు వెంటనే ఆయన కన్నులు తెరవబడిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేత నిండినట చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దేవుడు మనకి ఎంత తోడుగా ఉంటాడో తెలుసా? ఏ పరిస్థితిలోనైనా మనం అనుకుంటూ ఉంటాం, తండ్రి నన్ను మర్చిపోయాడు, తండ్రి నన్ను విడిచిపెట్టేశాడు, తండ్రి నాకు సమీపంగా లేడు, ఏం చేయాలి, ఈ దీనస్థితిలో ఎలాగుండాలని కలవరపడుతూ ఉంటున్నావేమో. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. మనం కనబడకుండా మన చుట్టూ తన దూతలకు ఆజ్ఞాపిస్తాడండి. మన పక్షాన దేవుడు పోరాడతాడండి, సమస్యలతో పోరాడతాడు, బలహీనతలతో పోరాడతాడు. నువ్వు దురాత్మ సమూహంతో పోరాడాలన్న దేవుడు మన పక్షాన నుండి పోరాడతాడండి. అందుకని ఇక్కడ ఎలీషా యొక్క దాసుడు కలవరపడుతున్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు, ఆవేదనతో కూడుకున్నప్పుడు, అతని యొక్క పరిస్థితులన్నీ అయోమయ పరిస్థితులు వెళ్ళినప్పుడు ఎలీషా ఆత్మనేత్రాలు కలిగి ఉన్నాడు గనక పక్కనున్న దాసుని ధైర్యపరుస్తున్నాడు. ఏంటంటే, భయపడమాక, మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. నిజంగా దేవుడే మన పక్షాన ఉంటే ఇంకా విరోధి ఎవడు చెప్పండి? మనకి ఎవరు విరోధి ఉంటారు చెప్పండి? వెంటనే ఏం చేశాడంట, చూసి ఆశ్చర్యపోయాడంట, అమ్మో ఇంత గొప్ప సైన్యం ఉందా అని. నిజమే,
దేవాది దేవుడు మనకు కనబడకుండా ఎల్లప్పుడూ మన చుట్టూ తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అందుకని కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తూ ఉంటుందంట? రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. ఆయన తప్ప ఇంకెవరండి మనల్ని కాపాడేది? ఆయన ఒక్కడే కదా. నిజంగా ప్రియ విశ్వాసి, నీకు ఎదురవుతున్న ఈ కలవరాలను బట్టి ఎందుకు కృంగిపోతున్నావో, ఎందుకు దిగజారిపోతున్నావో, దిగులు పడుతూ ఒక చోట కూర్చుని కృంగిపోతున్నావు? నీ దేవుణ్ణి మర్చిపోతున్నావా? ఆయన అన్నాడు 42వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని బట్టి తన ఆత్మను కృంగిపోజేసుకోకుండా ఒకే ఒక్క మాట ఆఖరి వచనంలో అంటున్నాడు. 42 ఆఖరి వచనం, 43 ఆఖరి వచనం, నా ప్రాణమా ఏలా నువ్వు కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు, ఇంకను నేను ఆయన యందు ఏం చేస్తానంటే ఇంకా నేను ఆయన్ను స్తుతిస్తాను. ఏంటి ఇదంటే తనకు ఎదురవుతున్న కలవరాలు 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 కలవరాలు. ఒక మాట ఆ 42వ కీర్తనను 9వ వచనం చదివితే, నీవేళ నన్ను మర్చిపోయావయ్యా, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతనై సంచరింపవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తున్నా. అంటే ఎన్ని అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో చూడండి. అప్పుడు నీ దేవుడు ఏమైనని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నప్పుడు వారు తమ దోషముల చేత నా ఎముకలు విరుస్తున్నారయ్యా, నీ దేవుడు నీకు తోడుగా లేడా? ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు, ఎందుకు ఇలా ఒంటరి అయిపోయావని. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? నా ప్రాణమా ఎందుకు కృంగిపోతావు, దేవుడు నీ పక్షాన తప్పకుండా కార్యము చేస్తాడు, నీకు తోడై ఉంటాడు, నేను ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండని ఏం చేస్తున్నాడంటే తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడండి. ఏదైనా 100 మంది వచ్చి మనకు చెప్పినా మనం ఏం చేస్తాం? కృంగిపోతూనే ఉంటాం. కానీ మనకు మనంగా ధైర్యం తెచ్చుకోవాలి. ఎక్కడ? నా దేవుడైన యెహోవా నాకు తోడై ఉన్నాడు, నా దేవుడైన యెహోవా నా పక్షాన ఉన్నాడు, నా కార్యములన్నీ సఫలపరుస్తాడు, నేను భయపడను, కృంగిపోను, దేనికి నేను దిగులు పడను. ఎందుకంటే నన్ను నడిపించు సారథి ఆయనే గనక నా ముందుండి నాకు ఎదురవుతున్న ప్రతి క్లిష్ట పరిస్థితిని కూడా ఆయన నిర్మూలపరుస్తాడనే ధైర్యము నీకు నాకు ఉండాలి. ప్రియజనాంగమా, ఇదిగో ఈ సమయం మందు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఒకవేళ కలవరాలతో నిండి ఉంటే, నీ హృదయం ఒకవేళ బలహీనతతో నిండి ఉంటే, నీ హృదయం ఒకవేళ సమస్యలతో నిండి ఉంటే, ఇది నన్ను విమోచించేవారు ఎవరు లేరు, నా పక్షాన ఎవరు లేరు, నాకు తోడు ఎవరు లేరని దిగులు పడుతూ విచారపడుతూ కూర్చున్నావా? నా దేవుడైనటువంటి యెహోవాను ఆశ్రయించు, నా దేవుని పరిశుద్ధ పాదమెట్ట దగ్గరికి రా. నువ్వు సేవిస్తూ ఉంటే నీ దేవుడు నీ పక్షాన్ని నిలబడి నీ కార్యములన్నీ సఫలపరుస్తాడు. మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, బంధుమిత్రాలు తృణీకరించవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, కానీ నువ్వు సేవిస్తున్న నీ దేవుడు మాత్రము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి ఆశ్రయదుర్గమైన తన రెక్కల నీడలో నిన్ను నన్ను ఏం చేస్తాడంటండి? బలపరుస్తాడు. అందుకని కీర్తన గ్రంథంలో ఒక చక్కని మాట అంటాడు. 118వ కీర్తన 6వ వచనంలో అంటాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? నిజంగా ఆయన మన పక్షాన ఉంటే మనల్ని ఎవరేం చేస్తారు చెప్పండి? యెహోవా నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? కిందకు వచ్చేసరికి అంటున్నాడు, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేట నేను చూస్తాను. ఎందుకని? దానికి ఎందుకు వస్తారు అన్నాడు? మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకని? అన్యజనులు నన్ను చుట్టుకున్నారు, నా ప్రాణం తల్లడిల్లింది, కానీ యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేస్తాను. ఏంటి ధైర్యము? దావీదుకున్న ధైర్యం ఏంటంటే, అదిగో యెహోవాయే నా పక్షాన ఉన్నాడు, ఆయనే నా పక్షాన వహించి నాకు సహకారిగా ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా ఎందుకు అంత గొప్ప మాటలతో వాళ్ళు చెప్పగలుగుతున్నారంటే, దేవునికి వాళ్ళకున్న బాండింగ్ చాలా వేరేనండి, డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళంతా మోతాదులో దేవుని స్తుతించేవారు, గణపరిచేవారు. అందుకనే దేవుడు ముఖాముఖిగా పక్కన నిలబడేవాడు వారి కార్యాలన్నీ జరిగించడానికి. ఈ దినాల్లో ప్రార్థన చేయడానికే మనకి నీరసం, బద్ధకాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఏ పని చేసుకోవడానికైనా మనకి సమయాన్ని ఇచ్చేస్తాం, కానీ దేవుని సన్నిధిలో విచారణ చేయడానికి మాత్రం మనం వెనుకంజ వేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటే శత్రువు ఎవరు చెప్పండి ఒక మాట అంటున్నాడు. మరి ఆయన మనకు తోడై ఉండాలంటే, మన పక్షాన సహకారిగా, మన పక్షాన వహించి, మన పక్షాన యుద్ధం చేయాలంటే మనం చేయాల్సిన పని ప్రార్థనా యోధులమై నిలబడాలి. దేవుడిచ్చే సర్వంగా కవచాన్ని ధరింప చేసుకోవాలి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. నువ్వు నా పక్షాన ఉండవు కనుక నాకు ధైర్యం ఉంది నాయన, భయపడను, నేను నా ప్రాణంతో నేను చెప్పుకుంటున్నాను, నేను కృంగిపోవట్లేదు, నీ యందు నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను, నువ్వు కార్యం చేయగలవని ఒక్క మాట నీ ఆత్మతో, నా ఆత్మతో మనం చెప్పుకోగలిగితే ఇది నాన్న దేవుడు బలమైన కార్యాలు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. మనుషులైనా నీ దగ్గరికి, నా దగ్గర రాకపోవచ్చు, కానీ కలనైనా మరువలేడు, చెరలోనైనా విడిచిపెట్టాడు, క్షణమైనా విడువనటువంటి దేవుడు మన ముందుండి మన చుట్టూ ఆవరించి ఏం చేస్తాడంట? మన సేనలకు ముందుగా నడుస్తూ ఉంటాడు. ప్రియజనాంగమా, దేవుని మీద నువ్వు ఆధారపడితే ఎంత గొప్ప లాభమో తెలుసా? అందుకనే పరిశుద్ధ లేఖన భాగంలోనే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు గనక
బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడూను మరువబడని నిత్య అవమానమునందుదురు. హల్లెలూయా. ఇర్మియా భక్తుడు అంటున్నాడు, పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఎలా అంట? పరాక్రమము కలిగినటువంటి శూరుని వలె. అంటే యుద్ధరంగంలో యుద్ధానికి బయలుదేరే ఈ శూరులు ఎలా ఉంటారో, యుద్ధ వీరులు ఎలా ఉంటారో, యెహోవా అతని పక్షాన ఉన్నాడంటండి. కనుక నన్ను హింసించువారు నన్ను గెలవక ఏమైపోతారంట? తొట్టిల్లిపోతారు. మనం ఎందుకు ఓడిపోతున్నామో తెలుసా? మనం దేవుని మీద కంటే మనుషుల మీద ఎక్కువ ఆధారపడతాం. దేవుని వైపు చూసే కన్నా లోకం వైపు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇది నాన్న అంటున్నాడు, వాళ్ళ వైపు కాదు, దేవుని మీద ఆధారపడితే పరాక్రమం కలిగిన శూరుని వలె యెహోవా ఏం చేస్తాడంట? మన పక్షాన నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తాడు, మనకు తోడై ఉంటాడు. అందుకని వారు మనల్ని హింసించువారు మనల్ని గెలవక ఏమైపోతారంట? తొట్టిల్లిపోతారు. వారు యుక్తిగా జరుపుకొనరు గనక బహుగా సిగ్గుపడతారు. వారు ఎన్నడూను మరువబడిన నిత్య అవమానం నొందుతారు. కానీ సైన్యములకు అధిపతి యెహోవా మాత్రము నీకు నాకు ఎల్లప్పుడు ఎలా ఉంటాడంట? తోడై ఉంటాడు, ఆశ్రయదుర్గంగా ఉంటాడండి. నిజంగా ఆయన మీద ఆధారపడితే సజీవుడైనటువంటి దేవాదేవుడు మన పట్ల చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. ఇది నా ప్రియజనాంగమా. మరి నిజంగా దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు చెప్పండి? ఇదిగో ఇర్మియా మాట్లాడుతున్నాడు, దావీదు మాట్లాడుతున్నాడు, ఇజ్రాయిల్ పక్షాన ఇదిగో ఆ మోషే, అహరోనులు, యెహోషువ, కాలేబు మాట్లాడుతున్నారు. ఇది నాన్న ఇంతగా గొప్ప మాటలు. వాళ్ళు నిజంగా దేవుని మీద ఆధారపడి విజయాన్ని పొందుకున్నారు కాబట్టి నా పక్షాన ఉన్నారు అని అన్నాడు. ఎలీషా కూడా మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడని మాట్లాడుతున్నాడు. ఇది నాన్న మరి ఆ విశ్వాసులు ఉంచినటువంటి నిరీక్షణ, దేవుని యందు పెట్టినటువంటి శ్రద్ధ, ఇది నాన్న మనం కూడా దేవుని వైపు చూసి ఆయన మీద భయభక్తులతో కొనసాగగలిగితే దేవుడు మన పక్షాన ఉంటాడు. మనకి ఎదురవుతున్న ప్రతి సమయ సందర్భాల్లో అవమానాలే రావచ్చు, అపనిందలే రావచ్చు, సమస్యలు సుడిగుండం ఎదురవచ్చు, వాటన్నిటిలో నుంచి మనలందరినీ కూడా కాపాడి భద్రపరిచి గొప్ప విజయాన్ని ఇవ్వడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఇది నాన్న మనం చేయాల్సిన పని ఒకటే. దేవుడు మన పక్షాన ఉండాలంటే, మనకు తోడై ఉండాలంటే మనం చేయాల్సిన పని ఒకే ఒకటి, దేవుని మీద ఆధారపడటం, దేవుని వైపు చూడటం, ప్రార్థన యోధుల్లా నిలబడటం. మన పక్షాన దేవుడు నిలబడాలంటే విశ్వాస యోధుల వలె ఏం చేయాలంట? సర్వాంగ కవచాన్ని ధరింపజేసుకుని ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడు. నీ సమస్యలుగా ఉండవు. నువ్వే ఎదుటివారికి ధైర్యం చెప్పే స్థాయికి దేవుడు నన్ను కూడా తీసుకొస్తాడు. కనుక ఇప్పుడు నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఎన్ని ఎదురైనా ఒకటే గుర్తుపెట్టుకో, మనుషులు మన పక్షాన ఉన్నా లేకపోయినా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నా పక్షాన ఉన్నాడనే ధైర్యంతో ఉండు. దేవుడు తప్పకుండా నా సమస్యలన్నింటినీ విడిపించి ఆనంద సంతోషాలతో మన గృహాలను నింపుతాడు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఫలింపచేయనుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, భీకరుడా, ఉన్నతమైన వాడా, నీకు స్తోత్రాలు నాయనా. అత్యధికమైనటువంటి కృపచేత మమ్మల్ని దర్శిస్తున్న పరలోకపు తండ్రి, ఇదిగో ఈ దినాన మరి కృంగిపోతున్న మా ఆత్మలతో, బేజారిపోయిన మా ఆత్మలతో, అయా కృషించిపోయిన మా ఆత్మలతో ఈ దినాన మాట్లాడుతున్నారు. నేను మీ పక్షాన ఉన్నాను, మీకు విరోధి ఎవడు? నేను మీ పక్షాన ఉన్నాను, సమస్యలు మిమ్మల్ని ఏం చేయగలుగుతాయి? నేను మీ పక్షాన ఉన్నాను, శత్రువు మిమ్మల్ని ఏం చేయగలుగుతాడని గొప్ప ఆదరణకరమైన మాటలతో మాతో మాట్లాడారు. అందుని బట్టి స్తోత్రం. విన్న మాటలను బట్టి అక్కడ కృంగిపోకుండా నువ్వు మా పక్షాన ఉన్నావనే ధైర్యంతో, నిరీక్షణతో ముందుకెళ్లే భాగ్యం మాకు ఇచ్చి మమ్మల్ని ధైర్యపరచమని, బలపరచమని ప్రభువా, ఈ మాటల చేత మా కుటుంబాలు మేము కట్టుకోవడానికి కృప చూపించమంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన ప్రేమ వాత్సల్యతలు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మనకు మన కుటుంబాలకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.